నమస్కారం. అద్వితీయమైన వంటకాలను అనిర్వచనీయమైన రుచులను ప్రతిరోజు అక్షయ పాత్రలా మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఇంటి వంట. మీ ఇంటి వంట రుచుల కోసం ఎదురు చూసే అభిమాన ప్రేక్షకులందరికీ స్వాగత సుమాంజలి. మరి ఈ రోజు మీ ఇంటి వంట ఎటువంటి పసందు చేసే వంటకాలను మీ అందరి ముందుకు తీసుకొస్తుందో తెలుసుకోవాలంటే మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందే. సమ్మర్ రుచులు చలవ చేసే వంటకాలు, ఇలా ఎన్నో డిఫరెంట్ కాంబినేషన్స్ ని సరికొత్త రుచులతో మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఇంటి వంట. మరి ఆ సిరీస్ లో భాగంగానే ఊరగాయ పెరుగు పచ్చళ్ళని మీ ముందుకు తీసుకొచ్చిందండి. మరి ఈ రోజు ఊరగాయ పెరుగు పచ్చళ్ళని ఎవరు తయారు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందామా? నమస్కారం కళావతి గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నారండి. మీకు పేరు చాలా బాగుంది, కళావతి. అంటే కళావతి అంటే ఏంటండి? కళావతి అంటే నా పేరులోనే కళ ఉన్నది. నేను ఎక్కడ కాలు పెట్టినా ఎక్కడ ఉన్నా కానీ కళనే ఉంటుంది. మా నాన్నగారు అదే ఆలోచించి ముందే నా కళావతి అని పేరు పెట్టారు. మీ హస్బెండ్ చాలా అదృష్టవంతులు అయితే. నేను ఇంట్లో కాలు పెట్టా కూడా మా ఇల్లు కలకలాడుతూ ఉంటుంది. అవునా? మా అత్తగారు కూడా చాలా మెచ్చుకునేవారు. కళావతి కాలు పెట్టింది ఇల్లు కలకలాడుతూ ఉంటుందని. అంటే ఇప్పుడు కూడా మీ ఫేస్ కూడా చాలా కళగా కనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం ఒక పర్సన్ చూసినప్పుడు నవ్వుతో కనిపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అవునండి. సో చాలా లక్షణంగా సంతోషంగా మాట్లాడుతున్నారమ్మా, చాలా హ్యాపీగా ఉంది. మరి మా వ్యూవర్స్ అందరి కోసం వెయిట్ చేస్తున్నారనమాట, మీరు ఎటువంటి కళతో కూడిన ఐటమ్ చేయబోతున్నారు అని చెప్పేసి. మరి ఏ ఐటమ్ చేయబోతున్నారు? ఫస్ట్ ఐటమ్ టమాటా పెరుగు చట్నీ అండి. టమాటో పెరుగు చట్నీ. మామూలు టమాటో పికిల్ మనకు తెలుసు. టమాటా పెరుగు చట్నీ అంటే మన వేసవిలో బయటకు వెళ్తే వేడి వస్తుంది మన బాడీలోకి. ఇంటికి రాగానే చట్నీ వాళ్ళతో తినకుండా ఇలా టమాటా పెరుగు చట్నీతో తింటే మన కూల్ గా ఉంటుంది, చల్లగా ఉంటుంది, మన కడుపులో కూడా చల్లగా ఉంటుంది. అంటే అలాగే చట్నీ కొంచెం వేడి అని అంటుంటారు, పెరుగుతో కాబట్టి వేడి చేయదు మనకి. టేస్ట్ కి టేస్ట్, చల్లవకు చల్వ. ఓకే, మంచి కాన్సెప్ట్ అనమాట. మరి ఈ టమాటో పెరుగు చట్నీకి కావాల్సిన పదార్థాలు అంటే చెప్తారా? చెప్తానండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర, నూనె, పసుపు, ఆవాలు, కొత్తిమీర, పెరుగు, కరివేపాకు. టమాటో పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలంటే తెలుసుకున్నారు కదండి. మరి ప్రాసెస్ కూడా ఆలస్యం చేయకుండా చూసేద్దాం. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. స్టవ్ ఆన్ చేయాలా లేకపోతే చేయాలా? స్టవ్ ఆన్ చేయాలి. ఆన్ చేద్దామా? బాండి చాలా బరువుందండి. మీరు ఇంట్లో పిల్లలను గొడవ చేసినప్పుడు ఈ బాండి చూపించే వాళ్ళేమో కదా? అదేం లేదండి. లేదా? పిల్లలు దెబ్బలు పెట్టరు కదండి. ఏం చేయాలండి ఇప్పుడు? దాంట్లో ముందు ఆయిల్ వేసేయాలి. చాలు. ఏంటి మరి ప్రాసెస్ ఏంటి? టమాటో పెరుగు పచ్చడి ప్రాసెస్ అండి. ఇప్పుడు ఆయిల్ వేడాక మనం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. అంటే మామూలుగా మనకి ప్రాసెస్ అంటే నూరుడు పచ్చడి ఉంటది, మనం నిల్వ ఉండే పచ్చడి ఉంటది. అంటే ఎలా, ఏ టైప్ లో వస్తుంది ఇది? ఇదేంటి సలాడ్ టైప్ లో వస్తుంది. ఎందుకంటే పెరుగు వేస్తే తాగడానికి మనకు అన్నంలో ఇప్పుడు చపాతి మీదకైనా బాగుంటుంది, అన్నంలోకైనా మంచిగా ఉంటుంది. అంటే ఒక 2-3 డేస్ బాగుంటుంది. 2-3 డేస్ అంటే మామూలు నిల్వ పచ్చడి కాదు. నిల్వ పచ్చడి కాదండి, పెరుగు వేసాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు. అంతే 2 డేస్ కన్నా ఎక్కువ ఉండదు. ఓకే. ఆయిల్ హీట్ అయింది కదండి? అయిందండి. ఏం వేయాలి? ఆవాలా కొంచెం ఆవాలు చిటపట అనేట్టు కావాలి. ఒక స్పూన్ జీలకర్ర వేయాలండి. జీలకర్ర, ఆవాలు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా జీలకర్ర వల్ల. జీలకర్ర వేస్తే చాలా సువాసన వస్తుందండి. కరివేపాక తర్వాత కరివేపాకు వేయాలి. ఇప్పుడు అసలు దీపావళి స్టార్ట్ అయింది. కరివేపాకు వేయాలి. అండ్ కరివేపాకు వేసిన వెంటనే నెక్స్ట్ ఏదో ఒక ఐటమ్ వేసేయాలి కదా, లేకపోతే మాడిపోయినట్లు కదా. అందుకే ఉల్లిపాయలు వేసేయాలి. మీడియం గా కట్ చేసుకునే ఉల్లిపాయలు. అలాగే 1 ఆనియన్ అండి. 1 ఆనియన్ అండి. అందరు బాగున్నారా అండి? మీ ఫ్యామిలీ అంతా చాలా బాగున్నారండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? అడ్వకేట్ అండి. మా అడ్వకేట్. ఇంట్లో కూడా వాదిస్తుంటారా? ఓకే అండి. తర్వాత టమాటాలు వేసేయాలండి. ఓకే, మనం టమాటో చట్నీ కాబట్టి టమాటాలు ఎక్కువ వేసేయాలండి. ఒక 4 టమాటాలు అండి. 4 టమాటాలు వేసేయాలి. కొంచెం స్మాష్ కావాలండి, నలిపినట్లు కావాలండి. ఏమన్నా మూత పెట్టుకోవాలండి? బాయిల్ ఏమద్దండి, అవసరం లేదు. తర్వాత పసుపు వేయాలండి. ఉప్పు వేసి తొందరగా నీరు వచ్చేస్తుందండి, అప్పుడు టమాటాలు తొందరగా ఉడికిస్తాయి. అందుకే ఏమంటే ఉప్పు వేసుకోవాలి. 1.5 స్పూన్ చాలా. ఎందుకంటే 4 టమాటాలు వేసాను కాబట్టి 1.5 స్పూన్ చాలా. కొంచెం స్మాష్ అయితే
ఎంతమంది పిల్లలండి మీకు? నాకు 3 బాబులు 1 పాప అండి. 3 బాబులు 1 పాప. మీ పాప చాలా అదృష్టవంతురాలు అయితే, ఎందుకంటే 3 అన్నయ్యలే కదా, తనతో వంక పేచి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. అంతే కదండి, చాలా ముద్దుగా కూడా చూసుకుంటుంటారు. అవునండి. ఓకే, దగ్గరికి వచ్చేసాయి కదా? దగ్గరికి వచ్చేసేయండి. అంటే మనకి గుజ్జు టైప్ లో తయారవ్వాలన్నమాట. ఇలా గుజ్జు తయారైతే చాలా బాగుంటుంది, ఎందుకంటే పెరుగులు అందులో కలిసిపోవాలి కదా. లేకపోతే ముక్కలు ఉంటే పచ్చి వాసన వచ్చేస్తుంది, విడివిడిగా ఏదో సపరేట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా అయితే చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక బౌల్లోకి తీసుకుంటాం. ఏం చేయాలండి? ఒక 5 minutes కొంచెం చల్లగా కావాలండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా. మనం పెరిగి వేస్తే కొంచెం పగిలినట్టు అవుతుంది అనమాట. ఒక 5 minutes చల్లగా. అవును, హీట్ అప్పుడు వేస్తే మనకి ఇరిగిపోయినట్లు వచ్చేస్తుంది. అందుకే కొంచెం 5 minutes చల్లగా అయిపోయాక అప్పుడు కట్ వేసుకుంటాం. ఓకే ఓకే మేడం, చల్లారిపోయింది కదా. అవును, ఇప్పుడు కట్ వేసుకోవాలి. 1 కప్ కూడా. 1 కప్ కట్ మిక్స్ చేసేసుకోవాలి, ఇలా కలిపేసుకోవాలి. తర్వాత ఈ కొత్తిమీర ఉంటుందండి, కొంచెం ఇంగువ ఇలా వేసేయాలండి. మనం పెట్టేటప్పుడు కలిపేసుకొని ఇంగువ కలిపి పెట్టేసుకోవాలి. అయిపోయింది అప్పుడే? అంతేనండి, చాలా సింపుల్. నేను ఇంకా చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటదేమో అని అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. మరి ఆడియన్స్ కి చెప్తామండి. చూసారు కదండి టమాటో పెరుగు పచ్చడి. మరొక్కసారి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసేద్దాం. టమాటో పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: టమాటో ముక్కలు, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ, జీలకర్ర, ఉప్పు, నూనె, పసుపు, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు. టమాటో పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4 లేదా 5 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి అది కూడా వేగాక 1 కప్పు టమాటో ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి 5 నిమిషాలు మగ్గనిచ్చి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అది చల్లారాక 1 కప్పు పెరుగు వేసి కలుపుకొని కొత్తిమీర, ఇంగువ వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతే, టమాటో పెరుగు పచ్చడి తినడానికి రెడీ.